రాజీవ్ను కూడా అరెస్ట్ చేశారు. మనకు రోజుల్లో జోగి వెంకటేశ్వరం కూడా అధిపతి విచారించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే రికార్డు పరంగా అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం కూడా వీరిద్దరి పేర్లో ఉన్నప్పటికీ కూడా ఈ తంతు మొత్తం కూడా జోగి రమేష్ కనుసన్నలోనే జరిగింది. ఆయన మంత్రి హోదాలో ఆయన ఆదేశాలతోనే జరిగినట్టు కూడా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన కేవలం ఆ రోజు జోగి రమేష్ జగన్ కి సన్నిహితుడు అనే కారణంతోనే అటాచ్ చేసినటువంటి ఆస్తుల్ని కూడా అధికారులు రిజిస్ట్రేషన్ కి సహకరించారా? అధికారులు అసలు ఏం చెప్తున్నారు విచారణలో? అవును విజయ్ చంద్రిక, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జోగి రమేష్ మొదటి నుంచి కూడా దూకుడుగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని సభా వేదికల మీద కానీ అదే సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని కుటుంబ సభ్యులను అడ్డగోలుగా తిట్టిన వైనం, చెప్పలేని విధంగా దూషించిన వైనం, ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే చాలా నా మనసుకు దగ్గరైన వ్యక్తి అంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జోగి రమేష్ని పొగిడారు. RRR తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అధికారులకు కూడా ముద్ర పడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి చాలా ఆప్తుడు, అత్యంత ఇష్టమైన వ్యక్తి జోగి రమేష్ అని. దీంతో ఆయనకు మంత్రి పదవి వెంటనే ఇవ్వడం, మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారంపై కూడా రెవెన్యూ అధికారులు కూడా శాఖపరమైన విచారణ చేశారు. అందులో కూడా ఆ రోజు జోగి రమేష్ నుంచి ఒక సిఫార్సు వెళ్తే వెంటనే గుడ్డిగా అమలు చేయడమే తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి నిబంధనలు పాటించడం కానీ లేకుంటే ఈ సాధ్యం కాదని ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఈ శాఖపరమైన ఇటు రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, మరోవైపు రెవెన్యూ శాఖపరమైన విచారణలో కూడా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించి పూర్తిగా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రిజిస్ట్రేషన్ సాధ్యం కాని ప్రక్రియను సాధ్యం చేసి చూపించారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా చట్ట విరుద్ధమైన ప్రక్రియ కాబట్టి ఈరోజు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. తద్వారా విచారణలో కూడా అది కూడా ఎవరో రాజకీయంగా ఎవరో ఫిర్యాదు ఇవ్వలేదు. కేవలం అగ్రిగోల్డ్ యాజమాన్యమే తమ భూముల్ని ఇట్లా అన్యాయంగా అమ్మేస్తున్నారని వారు వైసీపీ ప్రభుత్వంలో ఫిర్యాదు చేస్తే అప్పుడు విచారణ చేయాల్సిన అధికారులు ఆ ఫైల్ని పక్కన పడేశారు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ ఆ రోజు అధికారంలో ఉన్న నేపథ్యంలోనే ఇది అధికారులు ఫైల్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో అవినీతి అధికారులు కావచ్చు, అవినీతి ప్రోత్సహించిన వారిని కావచ్చు, వీరందరిపై చర్యలు తీసుకుంటాము, విచారిస్తామని అందులో భాగంగానే ఆ కేసును పూర్తిస్థాయిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ చేసిన తర్వాత ఆధారాలతో ఏదో మొక్కుబడిగా ఈరోజు కూడా ఏదో అనుమానం వచ్చి ఆరోపణ వచ్చి తీసుకెళ్ళడం కూడా కాదు. 9 మంది అధికారుల పాత్ర ఈ మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో 9 మంది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు పాత్ర ఉంది. వారికి ఏ సందర్భాల్లో ఏ విధంగా వ్యవహరించారు, ఎలా నిబంధనల విరుద్ధంగా వ్యవహరించారు, జోగి రమేష్ కుటుంబానికి ఏ విధంగా సహకరించారు, అదేవిధంగా తర్వాత ఈ వేరే కుటుంబానికి కూడా అన్యాయంగా ఎలా విక్రయించారు, ఇలా అన్ని అంశాలలో కూడా పూర్తిగా లోతైన దర్యాప్తు చేసి ఆన్ రికార్డు అన్ని సాక్ష్యాలు దగ్గర పెట్టుకున్న తర్వాత ఈరోజు ఉదయం జోగి రమేష్ నివాసానికి వచ్చారు. వారి దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా ఈ జోగి రమేష్ నివాసంలో కూడా దొరికాయి. అంటే తప్పకుండా కూడా తాము సేకరించిన ఆధారాలకి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్కి సారూప్యత ఉంటూ తద్వారా తప్పకుండా ఇదంతా ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేసుకున్నారు. తద్వారా మళ్ళీ బయట వ్యక్తిని కూడా మోసం చేసే విధంగా అదే స్థలాన్ని వేరే వాళ్ళు కట్టబెట్టారు. ఈ అంశాలన్నిటిపై కూడా వారికి ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత ఈరోజు చేశారు. జోగి రమేష్ కూడా ఆ సాక్ష్యాలన్నీ చూపించిన తర్వాతే ఆ రాజీవ్ని అదుపులోకి కూడా ఆయన సహకరించాడు. లేకపోతే రాజకీయ కోణంలో ఈ పాటి రోడ్డెక్కి రోజు ఆందోళన చేసే పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడా కూడా అదేం లేకుండా రాజీవ్ అధికారులు చూపించిన సాక్ష్యాలతో జోగి రమేష్ కూడా అంగీకరించినట్టు తెలుస్తూ ఉంది. అందుకనే ఆయన రాజుని అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆయన సోదరుడు A2గా ఉన్న జోగి రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు పాత్రపై కూడా ఇప్పుడు ఆయన A2గా ఉన్న నేపథ్యంలో అతను కూడా ఈరోజు రేపు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. వీటితో మరి కొంతమంది అధికారులు కూడా విచారిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం ఇదంతా కూడా నేరుగా పాత్రదారులుగా ఉన్నారు. అయితే సూత్రధారులు ఎవరు, జోగి రమేష్ ఎలా ఈ మొత్తం ప్రక్రియ నడిపోయిన అంశాలపై కూడా లోతైన విచారణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు శాఖాపరమైన అంటే 2.5 ఏళ్లుగా ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి కాంట్రాక్టులు కట్టబెట్టారు, లేకపోతే ఎటువంటి ఇళ్లు కేటాయించారు, భూ వివాదాలకు సంబంధించి ఇలా అన్ని అంశాల్లో కూడా విచారణ జరుగుతుంది. వాటిపై కూడా భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. అయినా అటాచ్ చేసి ఉన్నటువంటి ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ తాను పేపర్లో ప్రకటన ఇచ్చి మరీ చేశానని అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇటువంటి కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి విజయ చంద్రిక ఏది అది జోగి రమేష్ కావచ్చు, సామాన్య వ్యక్తి కావచ్చు, ఎవరైనా కూడా ఒక న్యాయవాది ద్వారా పేపర్లో ఒక ప్రకటన ఇవ్వటం అనేది ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇచ్చారు. కానీ దాన్ని ఎవరు అగ్రిగోల్డ్ ఆల్రెడీ పూర్తిగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం కూడా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో కోర్టుకు బదలాయించబడి ఉన్నాయి. దానికి సంబంధించి ఎప్పటి నుంచో IPS స్థాయిలో విచారణ కూడా జరుగుతుంది. కాబట్టి వీరు ఉద్దేశపూర్వకంగా ఆ భూముల వైపు అయితే ఎవరు చూడరు. అదే ప్రైవేట్ వ్యక్తుల భూములు అయితే వెంటనే ఏదో సందర్భంలో అక్కడికి వచ్చి అడ్డుకోవడమో అర్థించడమో జరుగుతుంది.
అదే అగ్రిగోల్డ్ భూములు అయితే ఆల్రెడీ కోర్టు ఉన్న నేపథ్యంలో వారిపై ఎక్కడ కూడా ఎవరి దృష్టి ఉండదు. అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా వాటిని కోర్టు ఉన్న నేపథ్యంలో ఇటువంటి సాహసం చేస్తారు, లేకపోతే ఇటువంటి కోర్టులో ఉన్న భూములు కూడా ఇలా అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్ చేస్తారనే ఊహగా చాలా అరుదు. కాబట్టి మనం ఇండియా ఇటీవల ఎప్పుడో కూడా ఈ తరహా మోసం ఎప్పుడు చూడలేదు. వాళ్ళు కూడా ఇదే విధంగా అక్కడ ఉన్న అధికారులు కొంతమంది సహకారంతోనే ఈరోజు దాని మీద అయితే ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వం కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు హయాంలో ఉండగానే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి కేసులు నమోదైన అప్పుడే కోర్టు ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసింది. అప్పటి నుంచి కూడా ఈ కోర్టుల పరిధిలో నడుస్తూనే వాయిదాలకు వెళ్తూ ఉన్నారు. కానీ ఇటువంటి భూముల మీద కన్నేస్తే ఎవరు పట్టించుకోడు. అగ్రిగోల్డ్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మనం బెదిరించవచ్చు, వారిపై కేసులు నమోదని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో విధంగా ఆ భూములు లాక్కోవచ్చు అనే ఒక కుట్రకోణంలోనే ఈ వ్యవహారం నడిచింది. అయినప్పటికీ కూడా తర్వాత ముందు పేపర్ ప్రకటన వారు చూడకపోయినప్పుడు కూడా తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిందో ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆ తర్వాత తెలుసుకున్న అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా ఆశ్చర్యపోయింది. అని ఇలాంటి ప్రక్రియ కూడా చేస్తారా, ఇలాంటి మోసాలు కూడా చేస్తారని ఆరాధిస్తే అందులో ప్రధానంగా జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు కూడా నిర్ధారించుకున్నారు. అయినప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు పోలీసు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు కూడా ఫిర్యాదులు చేశారు. అయినప్పుడు కూడా అధికారం అడ్డం పెట్టుకుని మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై అధికారి స్థాయి ఎవరో కూడా విచారణ చేపట్టలేరు, దర్యాప్తు చేయలేరు. అందులో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా జోగి రమేష్ పేరు పొందిన నేపథ్యంలో ఎవరు సాహసించలేరు. ఎందుకంటే ఎవరన్నా ముందుకి కాదని వెళ్తే అన్నీ బదిలీ అవ్వచ్చు, వారిపై చర్య ఉంటుంది. ఆ రోజు అధికారులందరూ కూడా గతంలో భయపెట్టి పనులు చేసుకున్న పరిస్థితి తప్ప ఎవరో కూడా రూల్ ప్రకారం అధికారులతో పనిచేస్తున్న వ్యవస్థే మనకు నడవలేదు. ఇవన్నీ మనం కళ్ళారో చూసాం. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరో చూడలే అనే ఒక దాంతో దాదాపు 7 కోట్ల ప్రాపర్టీని అప్పనంగా దోచేద్దామని నిర్ధారించుకున్నారు. అందుకని తెలివిగా తాను మంత్రి హోదాలో ఉన్న నేపథ్యంలో తన పేరు పెడితే ఎక్కడైనా ఇరుక్కుంటామని ఉంటారు. తెలివిగా మళ్ళీ బయట కూడా నమ్మకుండా తన కొడుకుని ఈరోజు ఒక విధంగా తన కొడుకునే డబ్బులకు కక్కుతుపడో లేకపోతే ఆస్తులకు కక్కుతుపడో తన కొడుకుని ఈరోజు తండ్రే బుక్ చేసినట్టుగా అయింది. కొడుకు రాజు సోదరుడు వాళ్ళిద్దరు పేర్లు పెట్టి కుటుంబ సభ్యులతో ఆ 7 కోట్లు తమ చేతిలోనే ఉండాలనే ఒక కారణంతో ఈరోజు వ్యవహరించారు. ఆ తర్వాత కూడా ఆ రికార్డులు అన్నీ కూడా వాళ్ళ పేరుతో ఉంటే ఏదో ఒక రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పు ఉంటుందని తెలివిగా డిప్యూటీ మేయర్ అంటే మళ్ళీ వాళ్ళ పార్టీకి చెందిన డిప్యూటీ మేయరే శైలజారెడ్డి వాళ్ళకే తెలివిగా విక్రయించేశాడు. అంటే మొత్తం వ్యవహారంలో కూడా మొదటి నుంచి కూడా కుట్రకోణం దాగి ఉంది. ఉద్దేశపూర్వకంగా డబ్బులు క్యాచ్ చేసుకునేందుకు ఎవరో ప్రాపర్టీని ఈయన శుభ్రంగా అమ్ముకుని కోట్లు కోడేసుకుని అందులో ఆ ధనదాహంతో ఈరోజు కొడుకుని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చుకున్నాడు జోగి రమేష్ అని వైసీపీలోని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కాబట్టి ఇటువంటి ఎవరైతే పట్టించుకోరో మెయిన్ స్ట్రీమ్లో భూములు ఉండవో అటువంటి వాటిపై దృష్టి పెట్టి కోర్టులు ఈరోజు కోర్టును కూడా తప్పుదోవ పడిచి కోర్టు ఆదేశాలు కూడా ఉల్లంఘించినట్టు కూడా అయింది. దీనిపై కూడా కోర్టు పరంగా కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్టు అధికారికంగా అన్ని విధాల ఏసీబీ అధికారులు నిర్ధారించిన తర్వాత ఈరోజు ఇంతమంది ఈరోజు ఇంట్లో తనిఖీలు చేసినట్టు కూడా స్పష్టమవుతుంది. ఇప్పటికైనా కూడా అయినప్పుడు జోగి రమేష్ మాత్రం ఇప్పటికీ దీన్ని రాజకీయ కోణంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. బీసీ కార్డు వాడుతున్నారు. అయితే ఏసీబీ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇంత వచ్చిన ఆధారాలను బట్టి ఇంకా మరి కొంతమంది పాత్ర ఉన్న నేపథ్యంలో త్వరలోనే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. మా కుమారుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఏంటి బాబు, అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే
ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నా మీద కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి. అంటే అభం శుభం తెలియని నా కుమారుడి మీద, అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్లో జాబ్ చేస్తున్న నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా, మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎలా చూస్తారు? నిజంగా ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా ఏంటి? అసలు అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించి అమ్మాం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు.